రైట్. ఇక తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో బేషరతుగా కాల్పుల విరమణకు మావోయిస్టులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగు చూసినట్లు మంగళవారం అర్ధరాత్రి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. హిందీలో విడుదలైన ఈ లేఖలో తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంభాల కేశవరావు ఎన్కౌంటర్లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు కూడా అభయ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని హోంమంత్రి అమిత్ షా మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు అనేక మంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మావోయిస్టులు విడుదల చేసిన లేఖ సారాంశం ఏంటి? శిఖర్, గత కొంతకాలంగా మావోయిస్టులను అంతం చేయడమే ప్రత్యేకంగా వాళ్ళ ఉద్దేశంగా ఈ కేంద్ర సర్కార్ ఆపరేషన్ సగార్ను మొదలుపెట్టింది. ప్రస్తుతం అది కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఏదైతే గతంలో ఒకసారి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కానీ ఎక్కడ దాన్ని పట్టించుకోకపోవడం పెట్టి శాంతి చర్చలు ఏమీ లేవు, ఖచ్చితంగా మావోయిస్టులను పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలవాల్సిందే అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అప్పటి నుంచి కూడా పూర్తి సర్కార్ కొనసాగుతూనే ఉంది. ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులతో పాటు ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర ఇక్కడ ఏదైతే మావోయిస్టులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆపరేషన్ సగారు కొనసాగిస్తూ వస్తుంది కేంద్ర సర్కార్. అయితే ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కూడా ఈ ఆపరేషన్ సగార్ల పేరిట అంతమందించింది. అయితే అప్పటి నుంచి కూడా చూసాం, మన కేశవరావు కూడా ఆపరేషన్ సగార్ పేరిట కూడా అంతమందిన పరిస్థితి కూడా ఒక్కొక్కరుగా కొంతమంది మావోయిస్టులు మన తాజాగా సుజాతతో పాటు చాలా మంది ఇప్పటికే అక్కడ మావోయిస్టు పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నట్టు కూడా జనజీవన స్రవంతిలో కలుగుమని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆపరేషన్ సగార్ పేరిట చాలా మంది మావోయిస్టులను పొదన పెట్టుకోవడంతో పాటు ఆపరేషన్ సగార్ కంటిన్యూస్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మావోయిస్టులు గతంలో రాసినటువంటి లేఖకు అనుగుణంగా మరొక లేఖను రాశారు. అయితే పూర్తి స్థాయిలో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలు జరపాల్సింది, ఆయుధాలను వదిలిపెట్టి మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలిసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే బహిరంగంగా శాంతి చర్చలకు రాకపోయినప్పటికీ కూడా ఆన్లైన్ లో మేము చర్చల్లో పాల్గొస్తామని చెప్పేసి కూడా మావోయిస్టుల తరఫున ఒక ప్రధాన అన్సెడ్గా ఉన్నటువంటి నేత కావచ్చు, అధికారిక ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ పేరిట ఒక మావోయిస్ట్ విడుదలైంది. కానీ తాజాగా బయటికి వచ్చిన మనకు వచ్చినటువంటి సమాచారం పూర్తి స్థాయిలో మేము కాల్పులను విరమిస్తాము, కానీ ఆపరేషన్ సగార్ పేరిట ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఆపరేషన్ సగార్ ని ఖచ్చితంగా నిలిపివేయాలి, ఖచ్చితంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఆయుధాలు వదిలిపెట్టి శాంతి చర్చలకు వస్తామని నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో మార్చి 2026 వరకు దేశంలో ఎక్కడ కూడా మావోయిస్ట్ లేని దేశంగా మేము సిద్ధాలనేది చెప్పేసి మా ఆకాంక్ష అని చెప్పేసి కూడా వాళ్ళు ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు రాసినటువంటి కేంద్రం ఎలా స్పందిస్తున్నటువంటి అవసరం అయితే కనబడుతుంది. రైట్. ఇటువైపు సిపిఐ నారాయణ కూడా స్పందించారు. సో ప్రభుత్వం కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని లేఖనని చెప్తున్నారు. సో అయితే మరొక అంశం, ప్రధానంగా ఈ లేఖ అంత ఈజీగా మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖ విడుదల చేస్తుందా, వారు శాంతి చర్చలకు ఒప్పుకుంటారన్నటువంటి అనుమానాలు కూడా ప్రజా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. నిజంగా ఈ లేఖపై మరొకసారి విచారణ చేయాల్సిన అవసరం ఉంది, అది ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కొన్ని సంస్థల నుంచి బయటకు వస్తున్నటువంటి అంశాలు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, దానికి సంబంధించి కూడా చెక్ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? అంటే ఒకవైపు సిపిఐ నారాయణ కూడా దీనిపైన స్పందించారు. మావోయిస్టులు రాసినటువంటి లేఖ వాళ్ళు శాంతి చర్చలు జరపాలి, శాంతి చర్చలు సిద్ధిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు స్వాగతించాల్సిందే, వాళ్ళ యొక్క నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళతో పాటు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలంటూ కూడా సిపిఐ నారాయణ చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు లేఖ విడుదలైంది నిజంగానే మావోయిస్టులు అటువంటి లేఖనైనా ఒకవేళ రాష్ట్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు అనే అంశాలపైన మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సగార్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే ఏర్వేసినటువంటి సందర్భం కనబడుతుంది. పూర్తి స్థాయిలో కొంతమంది జనజీవన స్రవంతిలో కలవడానికి చాలా మంది, అంటే గత కొంతకాలంగా దాదాపు 20 ఏళ్లకు పైగా మావోయిస్టుల పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా
స్వచ్ఛందంగా ఇటు బయటికి రావడంతో పాటు కొంతమంది ఏదైతే ఆపరేషన్ కగార్లో వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం ఇదంతా చూస్తే కొంచెం మనకు ఇబ్బందులు కలిగించే విధంగా కావచ్చు, వాళ్ళ యొక్క సైన్యాన్ని తగ్గించుకునే ప్రక్రియలాగా కాబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కగారు ఏదైతే ఉందో దాన్ని ఆపేసి ప్రస్తుతం కొంతవరకు విరమించుకొని మమ్మల్ని చర్చలకు పిలిస్తే కనుక ఒక నిర్ణయానికి రావచ్చనే అంశం పైన కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ఆ భావంతో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒకవైపు అంటే ఇది నిజంగానే మావోయిస్టులు రాసిన లేఖగానే కొంతమంది గుర్తిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.